హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు అంజలిదే గోనుమ. ఈ కథను రచించిన వారు సిఎస్ చంద్రశేఖర్ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఆగస్ట్ నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. కృష్ణ, లోన్ కోసం ఒక అమ్మాయి వచ్చింది. ఆమెను మీ దగ్గరికి పంపాను. మనం ఏమైనా సహాయం చేయగలమేమో చూడండి, బ్రాంచ్ మేనేజర్ సతీష్ ఫోన్లో నాతో చెప్పారు. అలాగే సార్, చూస్తాను అన్నాను. 5 నిమిషాల తర్వాత ఒక అమ్మాయి నా ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి నిలబడింది. 20 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. చామన్ ఛాయ్తో, పెద్ద పెద్ద కళ్ళతో, సన్నగా పొడుగ్గా అందంగా ఉంది. ఆమె ముఖంలో అమాయకత్వంతో పాటు ఉత్సాహం కూడా కనిపిస్తోంది నాకు. ప్రతి నమస్కారం చేసి, మేనేజర్తో లోన్ గురించి మాట్లాడింది మీరేనా అని అడిగాను. అవునండి, నా పేరు జయశ్రీ. ఇంటర్ వరకు చదివాను. నాన్న లేరు, అమ్మ చదువుకోలేదు, వంటలు చేస్తుంది. నాకు లోన్ ఇచ్చారంటే ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుతాం. నేను ఆమెను ఏ ప్రశ్నలు అడగాలనుకుంటున్నానో వాటికి జవాబులు నేను అడగకుండానే ఆమె చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎదుటి మనిషి పరిస్థితిని అర్థం చేసుకుని వారి సమయాన్ని వృధా చేయకుండా ఎలా ప్రవర్తించాలో ఈమెకి తెలుసు అనుకున్నాను. ఏం వ్యాపారం చేస్తారు, ఎంత లోన్ కావాలి అడిగాను. 25,000 వెళ్ళిస్తే మురుకులు, పప్పు బిళ్ళలు, స్వీట్స్ తయారు చేసి ఇంటింటికి అమ్ముతాం సార్. మా అమ్మ వంటలు బాగా చేస్తుంది. వీలైతే క్యాటరింగ్ కూడా చేద్దామనుంది అంది. మీ అమ్మగారికి ఎంత వయసు ఉంటుంది? 50 పైనే. మరి ఇన్ని చేయాలంటే ఆవిడకి శ్రమ అవుతుంది కదా. నేను ఉంటాగా సార్, అమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తాను. మీరు మా అమ్మ గురించి ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అంది ఆనందంతో. ఈమె మనసులో ఏది దాచుకోదు అనుకున్నాను మనసులో. మీకు 50,000 ఇస్తాను. అయితే అది లోన్ రూపంలో కాకుండా ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఇస్తాను. మీరు అందులోంచి మీకు ఎంత అవసరమో అంత మొత్తాన్ని తీసుకుంటూ ఉండొచ్చు. ఆ మొత్తానికి వడ్డీ పడుతూ ఉంటుంది. మీకు వచ్చే రాబడి నుండి మీ ఖర్చులను పోను మిగతాది అందులో జమ చేస్తూ ఉంటే వడ్డీ భారం తక్కువ అవుతుంది. మీ అకౌంట్ సంతృప్తికరంగా నడిస్తే భవిష్యత్తులో వ్యాపార అవసరాలకి బ్యాంకు నుంచి మరింత పెద్ద మొత్తంలో లోన్ పొందొచ్చు అన్నాను. అలాగే సార్ అంది కృతజ్ఞత భావంతో నన్ను చూసి. మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా? చాలా దగ్గర సార్, నడిచి వెళ్ళితే 5 నిమిషాలు. అయితే వెళ్ళి మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్బుక్ తీసుకురండి. వాటి జిరాక్స్ కాపీలు కూడా తీసుకురండి. మీకు ఓడీ శాంక్షన్ చేస్తాను. తర్వాత మీరు కొన్ని సరుకుల బిల్లులు నాకు తెచ్చివ్వాలి అన్నాను. ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసి, ఇప్పుడే ఇచ్చేస్తారా అని అడిగింది. ఏం వద్దా? అయ్యో కావాలి సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటూ పరుగులాంటి నడకతో బ్యాంక్ నుండి బయటకెళ్ళింది. నేను నవ్వుకుంటూ నా పనిలో నిమగ్నమయ్యాను. 15 నిమిషాల తర్వాత జయశ్రీ ఒక 50 ఏళ్ల ఆవిడతో పాటు వచ్చి నా ముందు నిలబడింది. సార్, మా అమ్మ మిమ్మల్ని చూడాలనుందని చెప్తే తీసుకొచ్చాను అంది. ఆవిడ నాకు నమస్కారం చేసింది. ఆవిడను చూడగానే గౌరవభావం కలిగింది నాకు. ఆవిడ పోలికలు జయశ్రీకి ఉన్నాయనిపించింది. నమస్తే అమ్మా. మీరు నాకు నమస్కారం చేయడం ఏంటి, పెద్దవాళ్ళు మీరు. ఆ పేపర్లు ఇచ్చి కాసేపు కూర్చోండి, పనాయక చెప్తానన్నాను. ఇద్దరూ సంతోషంగా వెళ్ళి నా ఎదురుగా ఉన్న బెంచ్ పైన కూర్చున్నారు. సిస్టంలో లోన్ ప్రాసెస్ చేస్తూ మధ్య మధ్యలో జయశ్రీ వైపు చూడసాగాను. జయశ్రీ ఏదో చెప్తుంటే ఆమె తల్లి ఆసక్తిగా వింటోంది. జయశ్రీని అలా చూస్తుంటే మనసులో ఎంతో బాధ కలిగింది నాకు. తండ్రి పోషణలో ఉంటూ హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఆ అమ్మాయి చదువు ఆపేసి తల్లితో బాధ్యతలు పంచుకోవాలనుకోవడం విచారకరం అనుకున్నాను. వారి పని పూర్తయ్యాక డబ్బులు ఎలా తీసుకోవాలో చెప్పి పంపాను. 4 రోజుల తర్వాత ఓ ప్యాకెట్ తెచ్చి నాకు ఇవ్వబోయింది జయశ్రీ. ఏమిటిది ఆసక్తిగా చూస్తూ అడిగాను. స్వీట్స్. మా వ్యాపారం మొదలుపెట్టగానే ముందు మీకు స్వీట్ ఇవ్వాలనుకున్నాం అంది చిరునవ్వుతో. ఆ అమ్మాయి నవ్వు ఎదుటి మనిషికి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ. వీటి ధర ఎంత అని అడిగాను ఆమెని. సార్, ఇది మేము సంతోషంతో ఇస్తున్నది డబ్బుకి కాదు, ప్లీజ్ తీసుకోండి అంది అభ్యర్థనగా. చాలా సంతోషం. మీకు విషయం చెప్పనా? మా వీధిలో పూలమ్మి కూరగాయలమ్మి ముందు మా ఇంటికే వస్తారు. నేను బోణి చేస్తే వారి సరుకంతా తొందరగా అమ్ముడైపోతుందట. మీకు కూడా మంచి వ్యాపారం జరగాలని నేనే బోణి చేస్తాను, వద్దనకండి అంటూ పర్స్ తీసి వాటి ధర ఎంతో కనుక్కొని డబ్బులిచ్చాను. జయశ్రీ మొహమాట పడుతూనే తీసుకుంది. సంవత్సరం తర్వాత తాము బట్టల వ్యాపారం చేస్తున్నామని, తమ దగ్గరున్నది కాక మరికొంత మొత్తం అవసరమవుతుందని చెప్పింది జయశ్రీ.
ఇప్పుడు చేస్తున్న వ్యాపారం మానేస్తున్నారా అని అడిగాను. లేదు సార్, ఆర్డర్లు బాగానే వస్తున్నా ఇంకా సమయం మిగులుతూ ఉంది. ఆ టైంలో ఇంకేదైనా చేయొచ్చు కదా అనిపించింది. బట్టల బిజినెస్లో మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ కొంటారు బట్టలు? బెంగళూరు వెళ్ళి కొంటాను సార్. ఇక్కడున్న వాళ్ళకి వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించే విధానంలో ఇస్తాం. ఎంత కావాలి? 1,00,000 కావాలి సార్ మొహమాటంగా చూస్తూ అంది జయశ్రీ. 2,00,000 ఇస్తాను. మీకు ఇదివరకున్న అకౌంట్కి లిమిట్ పెంచుతాను. మీరు అందులోంచే తీసుకోవచ్చు. ఇదివరకులా అందులోనే కూడా కడుతూ ఉండొచ్చు అన్నాను. థ్యాంక్ యూ సార్, 2 చేతులు జోడించంది. 4 రోజుల తర్వాత ఆమె తెచ్చిచ్చిన కొటేషన్లు తీసుకొని ఆమె అకౌంట్కి లిమిట్ పెంచి, నమ్మకస్తులకు, మీకు బాగా తెలిసిన వాళ్ళకే అప్పుగా ఇవ్వండి, అందరినీ గుడ్డిగా నమ్మకండి అన్నాను. అలాగే సార్, ఈసారి కూడా బోణి మీరే చేయాలి అంది నవ్వుతూ. తప్పకుండా అన్నాను. అన్నట్లే ఆమె దగ్గర 2 ప్యాంటు బిట్లు కొన్నాను. కొద్ది రోజుల తర్వాత జయశ్రీ తాను సెకండ్ హ్యాండ్ స్కూటీ కొన్నానని, అందువల్ల కస్టమర్ ఆర్డర్లు చేసినవి సకాలంలో అందించగలుగుతున్నానని, బట్టలు ఇంటింటికి తీసుకెళ్లి అమ్మగలుగుతున్నానని చెప్పింది. ఓ రోజు బ్యాంకుకు వచ్చిన జయశ్రీతో, రేపు మా బ్రాంచ్ కస్టమర్ రిలేషన్ ప్రోగ్రాం ఉంది. అందులో పాల్గొనడం కోసం ముఖ్యమైన కస్టమర్లను ఆహ్వానిస్తాం. మీరు రండి అన్నాను. అయ్యో వద్దు సార్, నేను చిన్న కస్టమర్ని. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటారు. వాళ్ళ ముందు మాట్లాడాలంటే నాకు బెరుగ్గా ఉంటుంది అంది. మీరు మాట్లాడొద్దు, మిగిలిన వారి మాటలు వినండి. అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడచ్చు. బ్యాంకు స్వీట్స్, కాఫీ ఇస్తుంది, తీసుకోండి. మీకు ధైర్యం వచ్చి ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పండి. అది పొగడత అయినా విమర్శ అయినా పర్వాలేదు. బ్యాంక్ వాళ్ళు తమ లోపాలు సరిదిద్దుకోవడానికే ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేస్తారు అన్నాను. అలాగే వస్తాను సార్ అంటూ సెలవు తీసుకుంది జయశ్రీ. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ప్రోగ్రాం ముగిసే ముందు అక్కడికి వచ్చిన ఒక లాయర్ కస్టమర్ మైక్ తీసుకుని నన్ను బ్యాంక్ని విమర్శించాడు. నేను అతనికి లోన్ ఇచ్చి అతడు ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఇంటికొచ్చి అడిగానని, అందువల్ల ఇరుగు పొరుగు వారి ముందు తన పరువు పోయిందంటూ నాపై పరువు నష్టం దావా వేస్తానని ఆవేశంగా అన్నాడు. అందుకు జవాబుగా నేను మాట్లాడుతూ అతనికి 2 నోటీసులు ఇచ్చానని, ఫోన్ కూడా చేశానని, అతను స్పందించకపోవడంతో ఇబ్బంది ఏమిటో కనుక్కొని వీలైతే పరిష్కారం కూడా చూపి సాయం చేయడానికి అతనికి ఇంటికి వెళ్ళానని చెప్పాను. అతను కొందరు పేర్లు చెప్పి 100,000 కోట్లు అప్పులు తీసుకున్న వాళ్ళని వదిలేస్తారు, 2,00,000 రూపాయలు తీసుకున్న మాలాంటి వాళ్ళని మాత్రం వెంటాడు వేధిస్తారు అన్నారు. వెంటనే జయశ్రీ లేచి, సార్ మీ పేపర్ చూడడం లేదా? మీరు చెప్పిన వాళ్ళందరిపైన బ్యాంకు కేసులు పెట్టింది. విదేశాలకు వెళ్ళిన వాళ్ళపై కూడా ఇక్కడ కేసులున్నాయి. లోన్ తీసుకుని మనలాంటి వాళ్ళు డబ్బులు తిరిగి కడితే మరో 100 మందికి బ్యాంక్ లోన్ ఇస్తుంది. అందువల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి, ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. తీసుకున్న డబ్బులు తిరిగి కట్టద్దని అందరూ అనుకుంటే బ్యాంక్ ఏమైపోవాలి? బ్యాంకులన్నీ మూతపడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది సార్. పక్కింటివాడు హత్య చేశాడని మనము చేస్తామా? హత్య చేయడం చట్టవిరుద్ధమైతే లోన్ తీసుకుని డబ్బులు తిరిగి కట్టకపోవటం కూడా చట్టవిరుద్ధమే సార్ అంది ఆవేశంగా. అందరూ జోరుగా చప్పట్లు కొట్టసాగారు. జయశ్రీ తను మాట్లాడనని చెప్పి అంత బాగా మాట్లాడడం చూసి షాక్ తిన్నాను. ఆమెకి అంత విషయ పరిజ్ఞానం ఉంటుందని కూడా నేను ఊహించలేదు. జయశ్రీ ఎంత బాగా మాట్లాడింది. ఆ లాయర్ నిన్ను తప్పు పట్టడం ఆమె సహించలేకపోయింది. నువ్వంటే ఆమెకి చాలా ఇష్టం అన్నాడు శ్రీహరి అనే నా కొలీగ్ నాతో ప్రోగ్రాం అయ్యాక. అవును, నాకు తనంటే ఇష్టం. అంటే ప్రేమ కాదు, ఇష్టం అంతే. నాకు గాయని జానకమ్మ అంటే ఇష్టం, బాగా పాటలు పాడతారు కనుక. యాంకర్ సుమ అంటే ఇష్టం, ప్రతి ప్రోగ్రాంలో చక్కగా నడిపిస్తుంది కనుక. అలాగే జయశ్రీ అంటే ఇష్టం, తను కష్టపడుతుంది, నిజాయితీగా ఉంటుంది కనుక. నేనంటే తనకి ఇష్టం, గౌరవం కనుక అన్నాను. శ్రీహరి ఇంకేం మాట్లాడలేదు. కొద్ది నెలలకి నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. జయశ్రీ ఆ వార్త విని చాలా బాధపడింది. ఇక ఆమెను తరచుగా చూడలేనని నాకు బాధేసింది. మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ హిందూపూర్ అని అడిగింది. నేను రిలీవ్ అయిన రోజు బ్యాంకుకి వచ్చి, మీరు పెద్ద బట్టల షాప్ పెట్టినప్పుడు ఓపెనింగ్కి వస్తాను అని నవ్వుతూ. హైదరాబాద్కి వెళ్ళాక మా అమ్మా నాన్నలు నాకు చూసిన పెళ్లి సంబంధాల్లో ఒక అమ్మాయి నాకు నచ్చటం, ఇరువైపులా అంగీకారంతో పెళ్లి కుదరటం జరిగిపోయింది. నా కాబోయే భార్య విద్య కూడా ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో ఆఫీసర్. పెళ్లి శుభలేఖలను జయశ్రీకి పంపాను. ఫోన్ కూడా చేసి ఆహ్వానించాను. ఆమె చాలా సంతోషించింది. పెళ్లికి తప్పకుండా వస్తానంది.
మాంగళ్యధారణ కార్యక్రమం అయ్యాక బంధుమిత్రులందరూ మాకు బహుమతులు అందజేస్తుంటే అందరితో పాటు క్యూలో వస్తూ నాకు కనిపించింది జయశ్రీ. ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. జయశ్రీ నాకు, విద్యకు బట్టలు పెట్టి మా ఇద్దరికీ అభినందనలు తెలిపింది. 2 ఏళ్ల తర్వాత ఓసారి మా బంధువులబ్బాయి పెళ్లి కోసం విద్యతో పాటు అనంతపూర్ వచ్చాను. ముహూర్తం అయ్యాక నేను ఒక్కడిని బయలుదేరి హిందూపూర్ వచ్చాను. బ్రాంచ్కి వెళ్ళి అందరినీ పలకరించాను. నాతో పాటు పనిచేస్తున్న క్లర్క్ సురేష్ని జయశ్రీ గురించి అడిగితే తనిప్పుడు పెద్ద బట్టల దుకాణం పెట్టిందని, మా బ్యాంకే లోన్ ఇచ్చిందని, బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పాడు. తర్వాత షాప్ పేరేంటో తెలుసా? శ్రీకృష్ణ సిల్క్స్ అన్నాడు సురేష్. ఆశ్చర్యంగా చూశాను అతని వైపు. జయశ్రీలోని శ్రీ, కృష్ణమోహన్లోని కృష్ణ కలిపి అలా పెట్టింది అన్నాడు నా వైపు చూసి అదోలా నవ్వుతూ. నా పేరుకు ముందు గౌరవక సూచికంగా శ్రీ పెట్టుండొచ్చుగా. అవసర సమయంలో లోన్ ఇచ్చానని ఆ అమ్మాయికి నేనంటే గౌరవం, ఇష్టం. దయచేసి ఆ పేరులో ఇంకే అర్థాలు వెతక్కు అన్నాను అభ్యర్థనగా చూస్తూ. తర్వాత షాప్ అడ్రస్ కనుక్కొని బయలుదేరి వెళ్ళాను. చాలా పెద్ద షాప్ అది. షాప్లో జయశ్రీ కనబడలేదు. అక్కడ వాళ్ళని అడిగితే ఇంటికి వెళ్ళిందని, కాసేపట్లో వస్తుందని చెప్పారు. ఓ రెడీమేడ్ షర్ట్ కొని కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి జయశ్రీ అక్కడ కూర్చునుంది. ఆమె ముందు 2 కస్టమర్లు డబ్బులు చెల్లించడానికి నిలబడి ఉన్నారు. ఇప్పుడు జయశ్రీ కొద్దిగా లావైంది. ముఖం మరింత కళగా కనిపిస్తోంది. మాస్క్ వేసుకొని తలదించుకొని ఆమె ముందు నిలబడ్డాను. అక్కడ పనిచేసే అమ్మాయి నేను సెలెక్ట్ చేసిన షర్టుని జయశ్రీకి ఇస్తే తను బిల్లు తయారు చేసి నాకు ఇచ్చింది. నేను డబ్బులు ఇస్తే తీసుకుని చిల్లరిస్తూ నా వైపు చూసింది. అప్పుడు నేను మాస్క్ తీసి ఆమె వైపు చూస్తూ నిలబడున్నాను. ఆమె ముఖంలో ఆశ్చర్యం, ఆనందం, ఎగ్జైట్మెంట్. సార్ మీరా? అయ్యో, నేనెలా మిమ్మల్ని చూడలేదు, సారీ సార్ అంటూ కౌంటర్కి కొద్ది దూరంలో ఉన్న సోఫా దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది. నేను కూర్చున్నాక కాఫీ తెమ్మని ఒక అమ్మాయిని పురమాయించింది. కాసేపు కౌంటర్ చూసుకోమని మరో అమ్మాయికి చెప్పింది. ఎలా ఉన్నారు సార్? విద్యా మేడం ఎలా ఉన్నారు? పిల్లలా అని నన్ను అడిగింది. అందరూ బాగున్నారు, ఓ బాబు అన్నాను. కంగ్రాట్స్ సార్, ఈ షాప్ మీ చేతే ఓపెన్ చేయించాలనుకున్నాను. కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకోలేదు, నిరాశగా అంది. అవును, నేనేదో ఇబ్బందుల్లో ఉండి రిసీవ్ చేసుకోలేదు, సారీ. పర్వాలేదు. ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నారు సార్? ఎక్కడా లేను, ఇంట్లోనే ఉన్నాను, నిర్లిప్తంగా అన్నాను. ఏమైంది సార్? ఆందోళనగా అడిగింది. ఈ ఊరిలో మధు గ్రానైట్స్కి నేను ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు 25,000 లోన్ ఇచ్చాను. నేనున్నంత వరకు ఆ సంస్థ యజమాని దివాకర్ లోన్ డబ్బులు టెన్షన్గా కట్టేవాడు. నేను వెళ్ళిపోయాక నా తర్వాత వచ్చిన వాళ్ళు ఫాలో అప్ చేయలేదు. ఫలితంగా లోన్ ఫెయిల్ అయింది. దివాకర్ మనిషి మంచివాడే, కానీ అవగాహన లేకుండా చాలా చోట్ల ఇన్స్టాల్మెంట్స్ చేసి నష్టపోయాడు. లోన్ శాంక్షన్ చేసినప్పుడు నాతో పాటు మేనేజర్లు, ఇంకో ఫీల్డ్ ఆఫీసర్లు సంతకం చేయాలి, కానీ వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదో నాకు తెలీదు, నేను చూసుకోలేదు. నా ఒక్కడి సంతకమే ఉండటం వల్ల నేను అతని నుంచి వ్యక్తిగతంగా లాభం పొంది అతనికి లోన్ ఇచ్చినట్టు బ్యాంక్ వారికి అనిపించింది. అందువల్ల నన్ను సస్పెండ్ చేశారు. చివరి మాట అంటున్నప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగింది. అయ్యో, మిమ్మల్నా అంటూ ఆశ్చర్యంతో, బాధతో చూసింది. తర్వాత సార్, బాధపడకండి, క్రమశిక్షణకి మారుపేరు మీరు. మీ నిజాయితీని బ్యాంక్ తప్పకుండా గుర్తిస్తుంది అంది ఓదార్పుగా. ఇద్దరూ కాఫీ తాగి తర్వాత ఆ డబ్బు మీరు కట్టేస్తే మిమ్మల్ని తిరిగి ఉద్యోగంలో తీసుకుంటారు కదా సార్ అని అడిగింది. 25 లక్షలు కట్టేంత స్తోమత నాకు లేదు జయశ్రీ. పైగా నేను కడితే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది. కడితే దివాకరే కట్టాలి. మీరు దీని గురించి బాధపడకండి. బ్యాంకులో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. భగవంతుడు ఆ దివాకర్ చేత డబ్బులు కట్టిస్తాడేమో చూద్దాం అంటూ నవ్వి లేచి నిలబడింది. తప్పకుండా, నాకు ఆ నమ్మకం ఉంది సార్ అంటూ షాప్ బయట వరకు వచ్చి నన్ను సాగనంపింది జయశ్రీ. 6 నెలల తర్వాత బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి నాకు పిలుపొచ్చింది. మధు గ్రానైట్స్ వాళ్ళు డబ్బులు కట్టేశారని చెప్పి, ఇంతవరకు బ్యాంక్ విధి నిర్వహణలో నేను చూపిన అంకితభావము, బ్రాంచ్ బిజినెస్ అభివృద్ధి కోసం నేను సాధించిన ఘనతలు, ఉన్నత అధికారుల ప్రశంసనలు పరిగణనలోకి తీసుకుంటూ ఇది మొదటి, చివరి తప్పుగా భావిస్తూ ఇకపై వృత్తి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరిస్తూ సిటీలోని ఓ బ్రాంచ్కి నాకు పోస్టింగ్ ఇచ్చారు. ఆ శుభవార్త ముందుగా విద్యతో పంచుకొని తర్వాత జయశ్రీకి కాల్ చేసి చెప్పాను. నేను ఊహించినట్లే ఆమె చాలా ఆనందించింది. 4 నెలల రోజుల తర్వాత జయశ్రీ కాల్ చేసింది. తనకు పెళ్లి కుదిరిందని, విద్యతో పాటు పెళ్లికి తప్పకుండా వచ్చి తనను ఆశీర్వదించాలని కోరుకుంది. పెళ్లి కొడుకు గురించి అడిగితే అతనిది హిందూపూరేనని, ఫ్రూట్ క్యానింగ్ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయని, ఇద్దరం ఒకరినొకరు నచ్చి వివాహం చేసుకుంటున్నామని చెప్పింది. జయశ్రీ వివాహానికి విద్యతో పాటు వెళ్ళాను. మమ్మల్ని చూడగానే జయశ్రీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
గిఫ్ట్ అందజేస్తున్నప్పుడు భర్తని మాకు పరిచయం చేసింది. ఈడు జోడు బాగున్నారని ఆ జంటని అభినందించాను. ఆమె వైవాహిక జీవితం ఆనందంగా గడవాలని ఆశీర్వదించాను. జయశ్రీ తల్లిగారిని కలిసి ప్రత్యేకంగా అభినందించాను. ఇదంతా మీ చలవే సార్ అంది ఆవిడ చేతులు జోడించి. పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. జయశ్రీ మొదటిసారిగా చిన్న లోన్ కోసం నా ఎదురుగా వచ్చి నిలబడిన దృశ్యం నా కళ్ళ ముందు మెదిలింది. కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దలు ఊరికే అనలేదు మరి అనుకున్నాను. భోజనాలు అయ్యాక స్టేజ్కి కొద్ది దూరంలో మా కొలీగ్ కనబడితే నేను దగ్గరికి వెళ్ళి వారిని పలకరించాను. వారి మధ్యలో సురేష్ కనిపించాడు. పెళ్లి కొడుకు కిరణ్ కూడా మన కస్టమరేనా అడిగాను అతన్ని. కాదు. అయితే అతను ఈ మధ్యే మధు గ్రానైట్స్ ఫ్యాక్టరీని కొని మన బ్యాంకులో బాకీలన్నీ తీర్చేశాడు. అతను ఎందుకు కొన్నాడో ఎందుకు తీర్చేశాడో నీకు అర్థమైందనుకుంటాను అన్నాడు ఊరకంటగా నన్ను చూసి నవ్వుతూ. నాకు అర్థమైంది. అయితే నాకు నవ్వు రాలేదు. కళ్ళంట నీళ్ళొచ్చాయి. నా కన్నీళ్లు దాచుకోవడానికి పక్కకి వెళ్ళి స్టేజ్ వైపు చూశాను. స్టేజ్ పైన ఎవరితోనో మాట్లాడుతున్న జయశ్రీ నన్ను చూసి స్టేజ్ దిగి నా దగ్గరకు వచ్చి సార్ భోంచేశారా అని అడిగింది. నాకు మాటలు రాలేదు. కళ్ళ నిండా నీళ్లతో 2 చోట్లు జోడించి ఆమెకి నమస్కరించాను. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.